ముసలావిడ దగ్గరికి జేడీకేడి ఎంక్వైరీ కోసం రావడంతో ముసలావిడ బిడ్డల్ని తీసుకొని పరుగులు పెడుతూ పారిపోయి దేవా దగ్గరికి వస్తుంది. ఇక జరిగిన విషయం మొత్తం చెప్పడంతో ముసలి నీ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చింది జేడీకేడినా అని దేవా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే ఏమో బాబు వాళ్ళ పేర్లు నాకు తెలీదు అని ఆవిడ చెప్తూ ఉంటుంది. రేయ్ ఏది ఏమైనా జేడీకేడికి మనం దొరకకూడదు, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ డీల్, పైగా బాయ్ కూడా ఇక్కడ లేడు కాబట్టి ఈ డీల్ని మనం మిస్ చేయకూడదు, ముందు బాబుని తీసుకొని మీరు పారిపోండిరా నేను చెప్పిన ప్లేస్కి అని దేవా చెప్పడంతో ఇద్దరు రౌడీలు మాధురి కొడుకుని ఎత్తుకొని పారిపోతూ బయటికి వస్తారు. అయితే బయటికి వచ్చే లోపలే అక్కడ కార్ మీద జేడీ చాలా స్టైల్గా కూర్చొని ఉంటుంది. జేడీని చూసి వాళ్ళిద్దరూ కంగారు పడిపోతూ ఉంటే హాయ్ అంటూ ధాత్రి హాయ్ చెప్తూ ఉంటుంది. దాంతో రౌడీలు మరి బాబుని ఎత్తుకొని అన్న బయట జేడీ ఉందన్నా అని చెప్పడంతో రే ఇందాక అక్కడ కదరా జేడీ ఉందని చెప్పింది, అక్కడ బయట రెండు చోట్ల ఒకేసారి జేడీ ఎలా ఉంటుందిరా అని దేవా అంటే అప్పుడే జేడీ లోపలికి వచ్చి అక్కడ ఇక్కడ ఎక్కడైనా తప్పు జరుగుతూ ఉంటే ప్రతి చోట నేను ఉంటాను అని చెప్తూ ఉంటుంది. కేదార్ కూడా అక్కడికి వస్తాడు. ఏయ్ దేవాగా మర్యాదగా ఆ బాబుని ఇచ్చేసావా, నేను ప్రాణాలతో అరెస్ట్ చేసి తీసుకువెళ్తాను, లేదంటే నిన్ను చంపి తీసుకువెళ్తాను రా అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటే రే ఇంకా ఏంట్రా అలా చూస్తున్నారు, దాన్ని తన్నండి కొట్టండి అని దేవా చెప్పడంతో జేడీకేడి రౌడీలని చితగ్గొడుతూ ఉంటారు. ఏయ్ జేడీ నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బాబుని దక్కనివ్వను అని దేవా బిడ్డని ఎత్తుకొని పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటాడు.